హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ చేతక్ నుంచి స్పెషల్ ఎడిషన్ అయితే వచ్చిందనమాట 3201 అని. ఈ మోడల్ వెహికల్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే దీనికి 2901 అనే మోడల్ ఇంతకుముందు వచ్చింది, దానికి దీనికి ఉండే తేడాలు ఏమి అవన్నీ కనుక్కుందాం. అలాగే మనకు దీంట్లో ఎంత బ్యాటరీ ఇచ్చారు, అలాగే ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇది ఎంత రేంజ్ అయితే ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 2901కి దీనికి ఉండే డిఫరెన్స్ ఏమనేది మనం తెలుసుకుందాం స్పెషల్ ఎడిషన్లో. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకు ముందు రౌండ్ డిస్ప్లే వచ్చేదనమాట. దీంట్లో TFT డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగిందనమాట. మోడ్స్ మనకు చూసుకుంటే 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అయితే ఇందులో రావడం జరిగింది. ముందు ఉండే దాంట్లో వచ్చి మనకు నార్మల్ మోడ్ ఉండేది, దీంట్లో స్పోర్ట్స్ మోడ్ అయితే ఇచ్చారనమాట. టెక్ ప్యాక్తో కలిపి తీసుకోండి, ఎందుకంటే ఇది ఒక 3000 రూపీస్ అరౌండ్ పడుతుంది అంతే. టెక్ ప్యాక్తో తీసుకుంటే మనకు అన్ని ఆప్షన్స్, GPS నావిగేషన్ లాంటి, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు దీంట్లో చూసుకుంటే మనకు ఈ చేతక్ అని బ్యాక్ సైడ్ అయితే సైడ్లో మనకు రావడం అయితే జరిగింది. అదొక వాటర్ మార్క్, చాలా బాగుంది. ఆ వెహికల్ని ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చింది అనమాట. 3201 మోడల్ ఇది. మనకు చూడడానికైతే మంచి లుక్ అయితే ఉంది. డ్యూయల్ టోన్ ఫినిష్, మనకు డ్యూయల్ టోన్ ఫినిష్తో ఇవి వస్తున్నాయన్నమాట పైన సీటింగ్. అలాగే మనకు డిస్ప్లే చూడండి, ముందు రౌండ్ డిస్ప్లే ఉండేది, ఇప్పుడు మనకు TFT డిస్ప్లే అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా చాలా బాగుంది. డ్యూయల్ టోన్తో వచ్చే లెదర్ ఫినిష్తో అయితే బాగుంది చూడడానికి. అలాగే మనం కూర్చోడానికి కంఫర్ట్ అయితే బాగుంది. చాలామంది ఈ వెహికల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కూడా, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డ్యూరబిలిటీ బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది చెప్తున్నాను అనమాట. మా కొలీగ్స్ కూడా చాలామంది ఈ వెహికల్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనం దీంట్లో 2901లో ఉండే దానికి దీనికి ఉండే డిఫరెన్స్ అయితే చూద్దాం. మనకు 2901లో నార్మల్ రౌండ్ డిస్ప్లే వచ్చేది, ఇందులో మనకు TFT డిస్ప్లే వచ్చింది. మోడ్స్ వరకు చూసుకుంటే మనకు దీంట్లో స్పోర్ట్స్ మోడ్ అయితే ఇచ్చేసాడనమాట. మనకు ఎక్కువ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. మనకు టెక్ ప్యాక్తో కలిపి తీసుకుంటే మంచిదనమాట. టెక్ ప్యాక్ పెద్దగా ప్రైస్ ఏం లేదు, మనకు 3000 రూపీస్ అరౌండ్ అయితే పడుతుంది. ఇంకా దీంట్లో మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకు 1,29,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. మనకు 3.4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది, 127 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 72 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. మనకు మీకు డౌట్ రావచ్చు, మనకు 72 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనేటప్పుడు మనకు ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ రెండే కదా ఉంది, వస్తుందా అని. కానీ పర్ఫెక్ట్ అండి ఇది. మనకు స్పోర్ట్స్ మోడ్లో 72 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకా మనకు ఇది ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ప్రీమియం కొనాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే యూజ్ అవుతుంది. ప్రీమియం మనకు దగ్గర దగ్గర 1,65,000 పైనే వస్తుంది అనమాట. అలా తీసుకునే వాళ్ళకు ఇది 1,30,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అంటే మనకు అంతా కలిపి అరౌండ్ మనకు 1,50,000 కల్లా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ రేంజ్లో వచ్చేటప్పుడు మనకు ఒక 10 to 15,000 దగ్గర మనకు తగ్గుతుంది. సేమ్ టు సేమ్ పెద్దగా రేంజ్ డిఫరెన్స్ కూడా ఉండదన్నమాట. ఇది మనకు దానికి దీనికి ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. దాని ప్రకారం మనం తీసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా మనం చేంజ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఇంకా దీంట్లో మనకు తేడాలు చూసుకుంటే మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దీంట్లో మనకు ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది, మొత్తం మెటల్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ డిస్క్ వస్తుంది. మనకు ఆ వెహికల్స్లో 2901లో డిస్క్ రాదనమాట, దీంట్లో డిస్క్ వస్తుంది చూడండి మనకు. అలాగే ఫినిషింగ్ కూడా మంచి మెటల్ ఫినిషింగ్తో వస్తుంది, మెటల్ బాడీ అయితే వస్తుంది మనకు. మొత్తం చూడండి లుక్ విషయంలో కూడా చూడండి, మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్, మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. TFT డిస్ప్లే వస్తుంది, దాంట్లో TFT డిస్ప్లే లేదు, రౌండ్ డిస్ప్లే వస్తుంది. అలాగే రేంజ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకు. ఇవన్నీ మనకు దీంట్లో ప్లస్ పాయింట్లు అని చెప్పొచ్చు. మనకు 2901 కొనాలనుకునే వాళ్ళు కూడా కొనొచ్చు, ఎందుకంటే అది కొద్దిగా ప్రైస్ అయితే తగ్గుతుంది, రేంజ్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఇది. అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు అన్నీ చాలా వరకు చేంజ్ అయితే అయిపోయాయి. దీంట్లో మనకు టెక్ ప్యాక్ తీసుకోవడం వలన బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే మనకు మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ దీంట్లో వచ్చేస్తాయి, GPS నావిగేషన్, బ్లూటూత్ కంట్రోల్. అలాగే ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 5 hours 30 minutes అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. కలర్స్ మనకు 3 కలర్స్ వస్తాయి, బ్లాక్, బ్లూ, బిస్కెట్ కలర్, ఇవన్నీ వస్తాయి అనమాట. మోడ్స్ చూసుకుంటే మనకు ఎకో, స్పోర్ట్స్ మోడ్ అయితే వస్తుందన్నమాట. ఇలా మంచి ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. వెహికల్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓలా కంటే కూడా ఇప్పుడు ఇది బాగుంది. మనకి ఈ వెర్షన్ అయితే ఇంకా బాగుంది. మీరు చూడండి ఒకసారి, కావాలనుకునే వాళ్ళు మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మీరు టెస్ట్ డ్రైవింగ్స్ అంతా ఉంటాయి, మీరు చూసి
ఏ వెహికల్ బాగుంది అనేది చూడండి. మీకు మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, అన్నీ చూడండి, మీరు దగ్గరికి అన్ని చోట్ల వెళ్ళండి, ఏది బాగుందో దాన్ని చూసుకోండి. మెటల్ బాడీతో వచ్చేది ఓన్లీ బజాజ్ ఒకటే వస్తుంది, మిగతా అన్ని ఫైబర్ బాడీ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అనమాట. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కావాలి, డ్యూరబిలిటీ ఉండాలి, చాలా రోజులు మనకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.